శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా గురుగ్రహం యొక్క గమనంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో గురువు గనక ద్వితీయ, పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాల్లో గనక సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇదేంటండి ఓపెన్ చేయగానే ఏవో 2వ స్థానం అంటారు, 5వ స్థానం అంటారు అని అనుకోకండి. గురువు ఎప్పుడైతే మన జాతకరీత్యా లేదా గోచారరీత్యా 2వ, 5వ, 7వ, 9వ, 11వ స్థానాల్లో ఉంటేనే శుభము. అంటే ఇలా లేనప్పుడు అది అశుభ ఫలితాలా అంటే అలా ఏం కాదండి. వాస్తవంగా ఏంటంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా గురువు మనకివ్వాల్సినటువంటి ఫలితములన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు. అలా కాకుండా గనక మామూలు ప్లేసెస్లో గనక గురుగ్రహ సంచారం ఉంటే అంత శుభకరంగా కాదు. అంటే దానికోసం మనం బాగా కష్టపడాలి అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్వాదశ రాశుల్లో భాగంగా ఈ యొక్క గురుగ్రహం సంచారం చేస్తుండగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేతి కురేత్ గురుహు. అంటే గురువు ద్వాదశ రాశుల్లో సంచరించే సమయంలో 1వ దేహత్యాగము సంబంధించి, 2 ధనలాభం సంబంధించి, 3 కార్యహాని, 4 ధననాశనము, 5 సంపద, 6 దుఃఖము, 7 ఆరోగ్యము, 8 ధనహాని, 9 ధనాగమనము, దశమము ఆయాసము, 11వ స్థానము లాభము, 12వ స్థానము నష్టము కలిగించును అని దీని యొక్క ఉద్దేశం. ధనుసు రాశికి సంబంధించి ఈ యొక్క గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక ఆశయాన్ని పెట్టుకొని దాన్ని కరెక్ట్గా గురి చూసి కొడితే ఎలా ఉంటుంది, ఎయిమ్ చేసి గురిని కొడితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి గమనము, సరైన నిర్దిష్టమైనటువంటి గమ్యము లేకుంటే వీరు ముందుకెళ్ళరు. కాబట్టి వీరు ఏం చేస్తారంటే ముందు సంకల్పించుకుంటారు, ప్రాపర్గా డిసైడ్ అవుతారు. గురువు వీరి యొక్క రాశాధిపతి కాబట్టి గురువు యొక్క లక్షణం కూడా అలాగే ఉంటుంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలనంటే ఒకసారి వీరు అనుకొని ఏదైనా పని ప్రారంభించే దానికంటే మునిపే ఆలోచిస్తారు. ఒక్కసారి పని ఆలోచించి ప్రారంభించిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించరు. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. విశేషంగా చూసుకున్నట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి ఈ యొక్క 3వ స్థానమునందు రాహువు, 4వ స్థానమునందు శని. తృతీయంలో రాహువు మిస్కమ్యూనికేషన్ చేస్తాడు. వీరు ఒకటి చెప్తే సొసైటీలో ఒకలా పోర్ట్రేట్ అవుతుంది. వీళ్ళు మంచి చెబుతున్నా చెడుగా అర్థం చేసుకుంటారు. సొసైటీకి రిలేట్ అయ్యి ఎలా ఉంటుందంటే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు నీచపట్టి ఉన్నాయి. సూర్యుడు కానీ, అలాగే ఉన్నటువంటి బుధుడు కానీ, కుజుడు కానీ. 28వ తారీఖు కుజుడు ఈ యొక్క 12వ స్థానంలోకి వస్తున్నాడు. భూ సంబంధితమైన ఖర్చు వీరికి పెరుగుతుంది. అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వారందరికీ కూడా విశేషంగా 28వ తారీఖు తర్వాతకి బాగుంటుంది. కాస్త డబ్బు కూడా ఖర్చు పెడతారు. అలాగే 4వ స్థానంలో ఈ యొక్క శనిగ్రహ సంచారం ఏర్పడడం వల్ల 4వ స్థానంలో వచ్చేటువంటి శనిగ్రహ సంచారం వలన శని నీచంలో ఉన్నాడు, చండాల యోగంలో ఉన్నాడు. కాబట్టి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు వీరిని భయపెట్టడం జరుగుతుంది. ఏవైనా కుటుంబ సంబంధితమైనటువంటి ఆరోగ్య సమస్యల కోసం వీరు డబ్బు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారి యొక్క దశమ స్థానం చూసుకున్నట్టయితే శుక్రుడు నీచంలో ఉన్నాడు. కాబట్టి లాభం కంటే నష్టమే ఎక్కువ. భార్యాభర్తలు ఇద్దరి వల్ల కూడా వారి యొక్క ఖర్చుల వల్ల కాస్త నష్టపోయే అవకాశం ఉంటుంది. 9వ స్థానమునందు కేతుగ్రహ సంచారం, 9వ స్థానంలో కేతువు దూర ప్రాంతాలకు ప్రయాణము, అక్కడ ఏదైనా వస్తువు మర్చిపోవడము, దానికోసం కాస్త డబ్బు ఖర్చు అవ్వడం లాంటివి జరుగుతుంది. ఇక విశేషంగా మనం చెప్పుకునేది ఏమిటంటే అష్టమంలో గురుగ్రహ సంచారం. చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనః నిష్ఠూరం సాహసం క్రోధం అష్టమస్తే గురౌ భవేత్. 8వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏవైనా చోరుల వల్ల కానీ, దొంగల వల్ల కానీ, అగ్ని వలన కానీ ప్రమాదము ఏర్పడుతుంది, నష్టము ఏర్పడుతుంది. శారీరక సౌఖ్యము ఉండదు.
నిష్ఠూరము ఎక్కువగా నిష్ఠూరాలు ఆడడం జరుగుతారు ఎవరన్నా సరే. అలాగే ప్రతి పనిలో కూడా తెగింపు, కోపము ఎక్కువగా ప్రకటిస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క తెగింపు, కోపము ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎవరిని కూడా నిష్ఠూరాలు ఆడరాదు. ఎవరినైనా సరే మీరు వెనకాల మాట్లాడడం లాంటివి చేస్తే అధికంగా నష్టపోతారు. తెగించి గట్టిగా అరిచి మాట్లాడడం వల్ల సీక్రెట్‌గా ఉండాల్సిన విషయాలు కూడా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మనం రాశికి సంబంధించి, ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గ్రహ సంచారాల్లో భాగంగా గోచార రీత్యా ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇక విశేషంగా వీరు ఏ మంత్రం చదవాలి? చాలామంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా భయపడడం, నిద్రలేకపోవడం, వివాహం, సంతానం కాకపోవడం, చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే హనుమత్ భడబాలన స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. మనకు యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఆ స్తోత్రం రోజు ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఈ హనుమత్ బడబాలన స్తోత్రం విశేషంగా రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఒక ఆయన పాడారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇవాళ రేపు షార్ట్స్లో చూస్తున్నప్పుడు ఓం హం 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 హను హనుమంత అనేటువంటిది కూడా ఆయనే పాడారు. ఈ ఆంజనేయ స్వామి యొక్క బడబాలన స్తోత్రం విశేష శక్తినిస్తుంది. అలాగే ఈ యొక్క అన్ని రాసుల వారికి సంబంధించి, ఈ రాశి వారే కాకుండా అందరూ కూడా అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా చూసుకుంటే విశేషంగా సంతానం లేకపోవడం, వివాహం కాకపోవడం, భార్యాభర్తల మధ్యలో గొడవలు లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ పరమైన ఇబ్బందులు ఉంటే గనక, అమ్మాయిలకు గనక వివాహం కాకపోతే వరపాశుపతము అనేటువంటి అభిషేకము, హోమము ఉంటుంది. అబ్బాయిలకైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమము, అభిషేకం ఉంటుంది. చక్కెరతో అభిషేకం చేస్తారు. అలాగే సంతానం లేని వారి కోసం సంతాన పాశుపతము అనేటువంటి అభిషేకము, హోమము కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యం బాలేని వారికి సర్వాంగ పాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. ఎవరికైతే ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉంటే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా వీరందరి కోసము కూడా హోమము, అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ప్రత్యేకంగా ధనం రావాలండి, డబ్బులు రావట్లేదు, నాకు డబ్బులు కావాలంటూ ఉన్నారు. మీరు ఐశ్వర్యవంతులు కావాలి లేదా ధనవంతులు కావాలి, రెండిటికి వ్యత్యాసం ఉంది. ధనవంతుడు అంటే డబ్బు వస్తుంది, సుఖం ఉండదు. ఎప్పుడూ డబ్బు గురించి పరిగెత్తడం, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం. అదే ఐశ్వర్యవంతుడు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం, మన కోసం, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం, వీలైనంత వరకు ఒకటికి దానం చేసే పరిస్థితుల్లో ఉండడం, తిన్న తిండి అరగడం, కంటి నిండా నిద్రపోవడం, ఇంట్లో లేదు అన్న పదం లేకుండా ఎప్పుడూ కూడా సంపాదించింది మెండుగా ఉండడం, దినదినాభివృద్ధి చెందుతూ మంచి సంపన్నుడిగా ఉండడం, ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం. మనం ఐశ్వర్యవంతులం కావాలి, ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు. ఐశ్వర్యవంతులు కావాలంటే పోనీ ఏం చేయాలండి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అని ఉంటుందండి. ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 6 నెలల పాటు చదవాలి. ఎందుకండి స్తోత్రం ఉంటుందిగా అంటే స్తోత్రం చదవద్దన్న ఉద్దేశం కాదు. కానీ స్తోత్రంలో మనకి ఓం నమః అని ప్రతి ఒక్క మంత్రానికి సంబంధించి ఉండదు. అదే అష్టోత్తర శతనామావళిలో ఎలా ఉంటుందనంటే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహామాయినే నమః, ఓం కైవల్యప్రదాయినే నమః, ఓం విష్ణునామ సంకీర్తన ప్రియాణినే నమః, ఇలా ఉంటుంది. ఇలా చూసుకుంటూ చదవండి. నాకు తెలిసి ఒక 10 రోజులు, 15 రోజులు. పంతులు గారు చెప్పారు మొక్కుబడిగా చదివితే కాదండి. మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. మనం ప్రకృత్యై నమః అని చదవగానే అమ్మవారు ప్రకృతి రూపంలో మనకు కనిపించాలి. వికృత్యై నమః, ఒక ప్రళయం వస్తే అమ్మవారే ఎలా సృష్టించింది. మహామాయినే నమః, అనుకోకుండా ఉన్నట్టుండి ఏదో పెద్ద ప్రమాదం జరిగేది ఉంటే అలా అమ్మవారు తప్పించింది ఎలా ఉంటుంది అని, అలా ప్రతి ఒక్క మంత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది. అవి అర్థం చేసుకుంటూ చదివితే అమ్మవారు మన లోపలికి ఆవాహనం అయిపోయి మనకెప్పుడు ఏది కావాలో అది తనంతట తానే ఏదో రూపకంగా, అమ్మవారే వచ్చిస్తుందని కాదు, ఎవరో ఒకరి చేత సహాయం చేయించి మనకు అందిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం 60-70 పేజీలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆగండి, అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసేటువంటి లైక్, సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి వాళ్ళకి కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది. మేము చెప్పే విషయం కనుక